పిల్లుల పప్పి ఐ స్టబ్డ్ ఐలిడ్ అనే అదనపు కనురెప్ప ఉంటుంది. ఇది రక్షణ కోసం పిల్లులు తమ తోకను బాలన్స్ కి వాడతాయి. అది ఒక నాచురల్ స్టాబిలైజం లాంటిది. పిల్లులు మనతో మ్యావ్ అంటాయి కానీ పక్క పిల్లులతో కాదు. ఇది హ్యూమన్ కమ్యూనికేషన్ కి మాత్రమే. పిల్లుల చెవులు 180 డిగ్రీల వరకు తిరగగలవు. వీటిలో 32 మసల్స్ ఉంటాయి. పిల్లులు పరుగు వేగల గరిష్ట వేగం 48 గంటకు కిలోమీటర్ సబ్ స్పిన్స్ లో పులిలా పరిగెడతాయి. పిల్లులు తమ తోకతో మాట్లాడతాయి. ఎక్సైట్మెంట్, ఫియర్, ఆంగర్ అన్ని టెల్ మూవ్మెంట్స్ ద్వారా చెప్పగలవు. పిల్లుల మింగుడు శబ్దం వింటే వారు రిలాక్స్డ్ సేఫ్ గా ఉన్నట్టు. అదే పిల్లులు బాగా ఉదయం రాత్రిపూట యాక్టివ్ గా ఉంటాయి. వీటిని కేపస్క్యులర్ యానిమల్స్ అంటారు. పిల్లులు తమ మోపు వాసనను గోరుతో వేసుకుంటాయి. ఇది నా ప్రాంతం అని గుర్తు. పిల్లులు సిగ్గుపడకపోయినా చాలా ప్రైవసీ ఇష్టపడతాయి. నిద్రపోవడానికి ఓ మూల అన్వేషిస్తాయి. పెంపుడు పిల్లి లేదా ఇంటి పిల్లి అని కూడా పిలువబడే పిల్లి ఫెలిస్ కాటస్ ఒక చిన్న పెంపుడు మాంసాహార క్షీరదం. ఇది ఫెలిడే కుటుంబంలో పెంపుడు జంతువుగా ఉన్న ఏకైక జాతి. పురావస్తు శాస్త్రం మరియు జన్యుశాస్త్రంలో పురోగతి 7500 BC ప్రాంతంలో సమీప ప్రాచ్యంలో పిల్లిని పెంపకం జరిగిందని చూపించింది. దీనిని సాధారణంగా పెంపుడు జంతువుగా మరియు పనిచేసే పిల్లిగా ఉంచుతారు. కానీ మానవ సంబంధాన్ని తప్పించుకునే అడవి పిల్లిగా కూడా స్వేచ్ఛగా తిరుగుతారు. ఇది మానవులు సహవాసం మరియు క్రిమికీటకాలను చంపే సామర్థ్యం కోసం విలువైనది. దాని ముడుచుకునే పంజాలు ఎలుకలు మరియు ఎలుకలు వంటి చిన్న ఎర జాతులను చంపడానికి అనుకూలంగా ఉంటాయి. ఇది బలమైన, సౌకర్యవంతమైన శరీరం, శీఘ్ర ప్రతిచర్యలు మరియు పదునైన దంతాలను కలిగి ఉంటుంది మరియు దాని రాత్రి దృష్టి మరియు వాసన బాగా అభివృద్ధి చెందుతాయి. ఇది ఒక సామాజిక జాతి, కానీ ఒంటరి వేటగాడు మరియు క్రెపస్కులర్ ప్రెడేటర్. పిల్లి తెలివితేటలు వాటి అనుకూలత, పరిశీలన ద్వారా నేర్చుకోవడం మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యంలో స్పష్టంగా కనిపిస్తాయి. పరిశోధన ప్రకారం అవి బలమైన జ్ఞాపకాలను కలిగి ఉంటాయి. పిల్లులను ఎక్కువ పెంచుతున్న దేశాలు మొదటిది అమెరికా. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక పిల్లి ఉంటుంది. దేశ జనాభాలో సగం జనాభా పిల్లులదే ఉంటుంది. రెండవది చైనా పిల్లులను పెంపుడు జంతువులుగా ఒక వంటకంగా కూడా వాడుతారు. తర్వాత రష్యా 3వ స్థానంలో ఉంటుంది. సమశీతోష్ణ మండలాల్లో భూమధ్యరేఖ ప్రాంతంలో